రేవంత్ సర్కారు చేతకానితనంతో రాష్ట్ర రైతాంగం పడరాని పాటు పడుతోంది. తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసిన కాంగ్రెస్ సర్కారు రైతులను సాగుకు దూరం చేస్తుంది. ఓవైపు ఈసారి కాలం సరిగా కాదని, వానలు అంతంత మాత్రమే పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడట్లేదు. ముందు చూపు లేని రేవంత్ పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్రంలోని జలాశయాలన్నీ ఖాళీగా మారాయి. ఒకప్పుడు నిండుకుంటలా కలకల్లాడిన రాజరాజేశ్వర జలాశయం నేడు నీరు లేక వెలవెలబోతూ కనిపిస్తుంది. ఎటు చూసినా కనుచూపు మేర నీటితో నిండుకుంటలా ఉండే ఈ డ్యాము ఇప్పుడు పంట పొరల మాదిరిగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. సాగునీటి అవసరాల కోసం కంటతడి పెట్టే పరిస్థితి నెలకొంది. రైట్, మిడ్ మేనర్ నాడు జలకలతో కలకల్లాడింది. నేడు నీరు లేక వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాను. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. వేణుగోపాల్, చెప్పండి, అసలు మొత్తానికి ఆ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఇప్పుడు? సురేష్, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే పక్కన గోదావరి పోతున్నా కానీ కనీసం సాగు నీరు లేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఆవశ్యకం అని చెప్పి నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినటువంటి పరిస్థితి. అంటే పక్కన గోదావరి పోతుంది కానీ సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలు కావచ్చు, ప్రాణహిత కావచ్చు, తెలంగాణ బీడు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ నాడు ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అంటే రైతాంగానికి నీళ్లు అందించాలి, సాగునీరు అందించాలి, మరియు తాగునీరు అందించాలి అంటే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇదొక బృహత్తర కార్యక్రమం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి ఈ రోజు చూసుకుంటే 7 సంవత్సరాలు సురేష్ చూడొచ్చు. మన ప్రస్తుతం చూసుకుంటే ఇది మధ్యమానేరు అంటే ఇది రాజరాజేశ్వర జలాశయం. ప్రస్తుతం అయితే మనకు ఒకప్పుడు కలకల్లాడినటువంటి ఈ జలాశయం వెలవెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మిడ్మానేరే కాదు, ఇటు ఎల్లంపల్లి కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ నీళ్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రైతాంగం కూడా దీనిపైన ఆధారపడినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క ప్రాజెక్టులో నీళ్లు ఉంటే భూగర్భ జలాలు వస్తాయి, చెరువుల్లో నీళ్లుంటాయి, కుంటల్లో నీళ్లుంటాయి. ముఖ్యంగా తాగునీరు కూడా రైతాంగానికి ఎక్కడ చూసినా కూడా మనకు లక్ష్యం ఏంటంటే ముఖ్యంగా నీరు. ఈ నీరు అనేది లేకుంటే మాత్రం ఎక్కడ చూసినా ఎడారిని తలపించే అవకాశం కనిపిస్తుంది. విజువల్ ద్వారా చూస్తే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సురేష్. అంటే ఈ రోజు మిడ్ మానేర్లో చుక్క నీరు లేనటువంటి పరిస్థితి. అంటే మినిమం 6 టీఎంసీల నుంచి 7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. యాక్చువల్ దీని కెపాసిటీ 27 టీఎంసీల కెపాసిటీ. కానీ వర్షాలు చూస్తే ఇప్పటివరకైతే వర్షాలు లేవు. కానీ వర్షాలు లేవు, వైపు ఇటు ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఎండి విషయానికి వస్తే కూడా 6 టీఎంసీల నీళ్లు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏదేమైనా కానీ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని నాడు కేసీఆర్ కాళేశ్వరం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యం. కాళేశ్వరం ద్వారా అంటే గోదావరిని మనకు సరిగా నీళ్లు అందించకుండా ప్రాణహిత మనకు ఎప్పుడు కూడా 3 నుంచి 4,000 క్యూసెక్ల నీరు మనకు ప్రాణహిత ద్వారా పోతుంది సురేష్. ఈ యొక్క నీళ్లను అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకు చూపించి అంటే దీనికి సంబంధించి ప్రతి ప్రాజెక్టును నింపాలి, ప్రతి ప్రాజెక్టును నింపి ఆ తర్వాతనే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అంటే ముఖ్యంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చూసినటువంటి పరిస్థితి. మేడిగడ్డకు సంబంధించి కూడా 16.17 టీఎంసీల కెపాసిటీ నీళ్లను ఉంచినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఒకవేళ మేడిగడ్డలో కనుక మనకు నీళ్లు ఉన్నట్టయితే 40 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ ఉంటుంది, పరిశ్రమలకు వస్తుంది, తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది లక్ష్యంతో కట్టినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే ఇదే సంబంధించి 7 సంవత్సరాల నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ అంటే సందర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ పరిస్థితి? దీనిపై మాట్లాడేందుకు మనకు స్థానిక మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ వార్త మాట్లాడారు. సార్ చెప్పండి, ఒకప్పుడు కలకల్లాంటి ఈ జలాశయం నేడు వెలవెలబోతూ కనిపిస్తుంది. దానికి కారణం ఏమనుకోవచ్చు మనం? ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, చాతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది కనుక ఈ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నటువంటి సన్యాసులకు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఆనాడు సాగు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చింది తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేయడానికి. పాలమూరు వలసలు కావచ్చు, కరీంనగర్ వలసలు కావచ్చు, జగిత్యాల వలసలు కావచ్చు, వలసలన్నీ కూడా వాపసు తీసుకురావడానికి. తెలంగాణలో రైతాంగం ఆనాడు ఆత్మహత్యలు ఉన్నటువంటి, ఆకలి చావులు ఉన్నటువంటి వీటిని మరి తప్పించడానికే సారు కేసీఆర్ గారు చావు నోట్లపై తెలంగాణ తెచ్చిన తెలంగాణ మరి గోదావరి ఆనాడు పాట పాడుకున్నాం. తలాపున పారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారి అన్నటువంటి పరిస్థితిని
పల్లెన పల్లేరులో మొలిసే నా తెలంగాణలోన ప్రతి పల్లెలోన అనుకున్నటువంటి పరిస్థితి తిరిగి ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాలను 10 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి తెలంగాణ. మరి కాళేశ్వరం అంటే మరి కరువు కోరల్లో చిక్కుకున్నటువంటి తెలంగాణకు గొప్ప మరి జీవధారగా నిలిచేటువంటి తెలంగాణకి గుండెకాయ అయినటువంటి ఈ మిడుమానేరులో ఇవాళ 5-6 టీఎంసీలు ఉన్నాయంటే ఇది ఒక అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం కారణం చేతనే జరుగుతూ ఉంది. ఆనాడు మరి ఇవాళ చంద్రబాబు నాయుడికి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక ఇవాళ గోదావరి జలాలన్నీ మన పోలవరం ప్రాజెక్టుకి పంపుతా ఉన్నాడు. దీన్ని రిపేర్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి గురు శిష్యులు ఏపీని తెలంగాణను ఏలుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణని మళ్ళీ కరువు కోరలలో నెట్టేయాలని రైతులను అరిగోస పెట్టాలని ఇవాళ వరదకాలం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చేది. ప్రతి చెరువు ఎండిపోయి ఉన్నది. చెరువులలో ఒక్క నీటి చుక్క కూడా లేదు. చెరువులన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా తాంబాలాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉంది. కనుక గత 7 ఏళ్లుగా ఈ రోజు సరిగ్గా జగదీశ్వర్ రెడ్డి గారు నేను మరి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టును ప్రారంభం చేసుకున్నాం. అది రాంపూర్ పంప్ హౌస్ కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు. ఆ రోజు కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే మరి ఇక్కడ ఆ రోజు కేసీఆర్ గారి దయ వల్ల ప్రజల దీవెన వల్ల నేను గెలిచిన ఈ యొక్క మరి ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించుకునేటువంటి గొప్ప అదృష్టం దక్కింది. ఇవాళ చూస్తే ఇక్కడ ఒక చుక్క కూడా నీరు లేదు. ఇది తాగునీరు, సాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకు కూడా నీళ్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాలకు పంపిణీ చేసేటువంటి గొప్ప ప్రాజెక్టు ఇది. ఒక జీవధార, తెలంగాణకు ఒక గుండెకాయ. వరద కాల్వ కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఒక జీవనదిలాగా ఉంది. ఇలా వట్టిపోయి ఎండిపోయినటువంటి పరిస్థితిని చూస్తాను. ఒకవేళ వర్షాలు రాకపోయినా ఇవాళ ఎలినో కరువు వచ్చింది. ఈ కరువు వస్తే కాపాడేదే కాళేశ్వరం. కరువు వస్తే కాపాడేదే కాళేశ్వరం. అటువంటి కాళేశ్వరాన్ని ఇవాళ బొందబెట్టి పడావు పెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీదనో రైతుల మీదనో పగ తీర్చుకుంటుండు ఇవాళ రేవంత్ రెడ్డి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే 2.5 సంవత్సరాల సమయాన్ని వృధా చేశారు. తక్షణమే కాఫర్ డ్యాం నిర్మాణం చేసి సరిగ్గా ఇంకొక మళ్ళీ ఇదే కరువు పరిస్థితులు కనుక వస్తే వచ్చే సంవత్సరానికైనా ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలంటే అక్కడ వెంటనే రిపేర్ చేయండి. 2.5 ఏళ్లుగా మరి మీరు ఈ మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారో ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చూస్తా అంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఇందులో నీళ్లు లేవు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఏపీలో సమైక్యాంధ్ర ప్రదేశ్లో ఉన్నప్పుడు ఆనాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక రైతుల కళ్ళల్లో ఆనందం వచ్చింది. మళ్ళీ ఇవాళ కన్నీళ్ళు వచ్చే పరిస్థితి, మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించింది. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మరి వెంటనే మీరు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుని మేడిగడ్డ దగ్గర రిపేర్ చేసి మరి నీళ్లు ఇవాళ ప్రాణహిత ద్వారా ఇవాళ ఈ వర్షాలు పడితేనే గోదావరి అక్కడి నుంచి వస్తేనే నాసిక్ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే జలాశయాలు కాదు, ప్రాణహిత మనకు గొప్ప ప్రాణం పోసే తెలంగాణకు ప్రాణం పోసే అవకాశం ఉన్న ప్రాంతం కూడా మరి తెలుసుకోకుండా ఇవాళ అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండడం నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టం. కనుక వెంటనే మేడిగడ్డ ద్వారా రిపేర్ చేసి ఇప్పుడున్నటువంటి ఎల్లంపల్లి ద్వారా కూడా నీటిని మరి కన్నెపల్లి పంపులు, అదేవిధంగా మరి ఇతరత్ర మరి పంపుల నంది పంపుల ద్వారా నీటిని సరఫరా చేసి తెలంగాణ ప్రాంత తాగునీరును, సాగునీరును అందించవలసిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మొత్తమే సురేష్ అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా కన్నెపల్లి, ఇటు సుందిల్లా అన్నారం కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, నందిమేడారం కావచ్చు, ఇటు గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడుమానేరు, ఇటు అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. ప్రాణహిత అనేది జీవనది, ఇది ఎల్లప్పుడూ కూడా ఎండిపోదు. ఈ నేపథ్యంలో అంటే గోదావరి అనేది ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కూడా ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం ద్వారా కూడా ఇటు నిజామాబాద్ కూడా నీళ్లు అందించేందుకు ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాళేశ్వరం మాత్రం గత 2 సంవత్సరాల నుంచి పంచాయతీలో దానికి సంబంధించినటువంటి పిల్లర్ల నేపథ్యం ఒకైతే అయితే దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ నీళ్ళన్నీ కూడా ఈ రోజు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిపేర్ చేసి ఈ ప్రాజెక్టులను కూడా జలకళను సంతరించుకునేలా చేయాలి అని చెప్పి శంకర్ రవిశంకర్ అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తెలంగాణ జీవనాధారం అని చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఓకే అయితే మాత్రం మనకు నందిమేడారమే కావచ్చు, ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి చూసుకుంటే ఇటు సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడిమానేరు, మరోవైపు చూసుకుంటే అన్నపూర్ణ, ఇటు కొండపోచమ్మ, మరి మల్లన్న సాగర్ వరకు కూడా ప్రతి జలాశయాలు కూడా మనకు నిండుకుండను కల్పించే అవకాశం ఉంటుంది. అంటే ఏదేమైనా కానీ ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలినా ప్రభావం, వర్షాలు వస్తాయో రావో తెలియని పరిస్థితి, ఇటు చెరువులు, కుంటలు ఎండిపోతా ఉన్నాయి, ప్రాజెక్టుల నీళ్లు కనిపిస్తలేవు కనుక ప్రజలు కాదు తాగునీరు, సాగునీరు కూడా చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుంది. కనుక త్వరితగతిన
ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రిపేర్ చేయాలి, నీళ్లు అందించాలని చెప్పి శంకర్ రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.